90s, a middle class story. 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ 35 to 40 minutes రన్ టైమ్తో ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. వెబ్ సిరీస్ చూసాక నాకైతే సూపర్ వెబ్ సిరీస్ అనిపించిందండి. రివ్యూ ఇవ్వడం కోసం మార్నింగ్ అలారం పెట్టుకొని లేచినందుకు డే మంచిగా స్టార్ట్ అయింది అనిపించింది. ఇంకా సీజన్ 2 కూడా ఉంది. ఈ సీజన్ 1 స్కూల్ లైఫ్ మీద ఉంటే ఈ సీజన్ 2 ఇంటర్మీడియట్ మీద ఉంది. టిపికల్ మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్తో అదే 2007-2008 ఫీల్ వచ్చేలా ఎగ్జాక్ట్ మన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్, ఈవెన్ పిక్చరైజేషన్ లుక్ కోసం సేమ్ ఫిల్టర్స్ అవి కూడా అలాగే వేసి రీక్రియేట్ చేశారు. నేను 90s కిడ్నే, నాకు నా రోజులు గుర్తొచ్చాయి. ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఇంకేం మారదు. పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ క్లోజ్ టు రియాలిటీ. అక్క ఏవేవో చెత్త స్టోరీస్తో సిరీస్ వస్తున్న ఈ టైంలో ఇలాంటి ఓల్డెన్ డేస్ని ఎందుకు సీరియస్గా తీయకూడదు అనుకున్నట్టుగా ఈ సిరీస్ని తీసినందుకు స్పెషల్ అప్రిషియేషన్ టు ద డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు ఫ్రమ్ వీడిగాడ్ మీడియా. కాస్టింగ్ కూడా శివాజీ గారు ఇంకా మిగతా వారు పర్ఫెక్ట్. అసలు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ది సిరీస్ ఈజ్ మెంట్ ఫర్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఓన్లీ అనిపించిన మైనస్లు ఏంటంటే లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం 40 minutes ఉండడం వల్ల ఎక్కువసేపు అనే ఫీల్ వచ్చింది. అందులో లాస్ట్ ఎపిసోడ్స్లో కొంచెం స్లో అనిపించింది స్టార్టింగ్లో. ఇంకా మాస్ మసాలా ఎలిమెంట్స్ నచ్చేవారికి, ఇంకా 90s కిడ్స్ కాని వారికి ఇది ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేను. అలాగే స్టోరీ అంటూ ఏముండదు. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పేశారు స్టోరీ అంటే ఏముండదు. జస్ట్ 90s కిడ్స్ స్కూల్ లైఫ్ టైంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్ని ఈ సిరీస్ అని. అండ్ బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఆనిముత్యం. ది సిరీస్ విల్ స్టే ఫర్ ఎవర్. మనకు పిల్లలు పుట్టి ఆ తర్వాత మనం చూసిన మన రోజుల్లో మనకు గుర్తు తెప్పించేలా చేసే సిరీస్ ఇది. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూస్తే ఎపిసోడ్ 1 100 rupees, 32 minutes రన్ టైం, డీసెంట్ స్టార్ట్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి వెళ్తే ఎలా ఉంటుందో అదే సిచ్యువేషన్నే ఎపిసోడ్. రియాలిటీకి చాలా క్లోజ్గా ఉంటుంది. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా అనిపించింది. క్యారెక్టర్స్కి కూడా కనెక్ట్ అయిపోతాం. చాలా మంచి స్టార్ట్ ఈ ఎపిసోడ్. ఎపిసోడ్ 2 సిగ్నేచర్, 41 minutes రన్ టైం. మనకి స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్, ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తే పేరెంట్స్ సైన్ చేయించాలి కదా, ఇది ఆ ఎపిసోడ్. కొంచెం ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ వచ్చింది, కానీ మంచి ఫీల్ వచ్చింది. నవ్విస్తూనే ఫీల్ గుడ్ అనేలా మార్చింది. ఎపిసోడ్ 3 ర్యాట్ రేస్, 23 minutes ఉంటుంది, కానీ 5 minutes అయిపోయినట్టు అయిపోయింది. సూపర్ ఎపిసోడ్. మార్క్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం స్కూల్లో తండ్రి టీచర్స్తో డిస్కషన్ పెట్టే ఎపిసోడ్. ఆల్మోస్ట్ సింగిల్ సీన్తో మొత్తం ఎపిసోడ్ అంతా ఆక్యుపై ఉంది. ఇది 90s కిడ్స్ మెమరీస్ అయినప్పటికీ ప్రెజెంట్ జనరేషన్ వారు కూడా పిల్లల్ని ఎలా చదివించాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలని ఈ ఎపిసోడ్ చూసి నేర్చుకోవాలి. ఎపిసోడ్ 4 ఉప్మా, 34 minutes ఉంటుంది. పిల్లల్ని, భర్తని చూసుకునే అమ్మ అనే రోల్ చుట్టూ మెయిన్గా తిరుగుతుంటుంది. ఈ ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్తో పోలిస్తే కొంచెం స్లో, కానీ ఇది కూడా మంచి ఎపిసోడ్. క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ కంటతడి పెట్టించింది. ఒక మిడిల్ క్లాస్ మదర్ మన కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారని ఇలా చేసింది. ఇక్కడ శివాజీ గారు యాక్టింగ్ చూసాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అని అనిపించింది. ఎపిసోడ్ 5 ఫెయిర్ అండ్ క్రీమ్, 37 minutes ఉంటుంది. ఇది కూడా రన్ టైం వల్ల ఎక్కువ అనిపించింది, కానీ ఇందులో కూతురి హాఫ్ సారీ ఫంక్షన్, మిడిల్ క్లాస్ తండ్రి కష్టాలు, కొడుకు యొక్క స్కూల్లో ఈ మూడింటిని చూపించారు. అలా వెళ్ళిపోయింది ఎంటర్టైనింగ్గా. ఎపిసోడ్ 6 అ న్యూ పెయిర్ ఆఫ్ చెప్పల్స్, 37 minutes ఉంటుంది. కళ్ళలో నీళ్ళు తిరిగే ఎండింగ్ చూసి వెల్ కనెక్టెడ్ అనిపించింది. లాస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ నుండి జరిగినవి గ్లింప్సెస్లో చూపిస్తారు. మంచి ఫీల్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద స్కూల్ డేస్ ఈ ఎపిసోడ్. 10th రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మనలో మ్యాక్సిమం చాలామంది 90s కిడ్స్ ఉన్నారు. ఒకవేళ పేరెంట్స్ అయితే మా పిల్లల్ని ఇలానే పెంచాం కదా అని గుర్తు చేసుకుంటారు. ఇట్స్ అ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫీల్ గుడ్ సిరీస్. ఇది రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, స్టార్టింగ్లో చెప్పిన మైనస్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నాను, 3.5/5. మీకు ఏదైనా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.